నమస్కారాలు. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో సందర్భంగా మరి ప్రత్తిపాడు నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం వచ్చినాక మా బోర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో మరి ప్రాజెక్టులు ఎక్కడ కూడా కొత్తవి రాకుండా ఉండగాని మరి దాదాపుగా గార్పాడు ఛానల్ పర్చూరు దాకా అనేది 70-80 సంవత్సరాల కళ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఫస్ట్లో మన రోడ్లోని మీటింగ్ పెట్టినప్పుడు ఇది రేపు అధికారం వచ్చినాక మేము చేస్తామని అంటాం. మరి రామాంజనేయులు గారు కూడా దాని మీద, ఎందుకంటే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన దీని గురించి ఆలోచించి ఆయాల ఎంతోమంది ప్రతిపాదనలు పెట్టించినవి కూడా ఆయన చూశాడు. ఎందుకంటే ఈ రాజకీయంలో ఈయన ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినా కూడా దీని మీద అవగాహనగా ఒక ఆలోచనగా వచ్చి ఇది చెయ్యాలి అనే ఆలోచనలో మరి 18 నెలలు అవుతుంటే మరి చంద్రబాబు గారి దగ్గర ఈ ప్రాజెక్టును పెడతాం. మరి చంద్రబాబు గారు దాన్ని ఎక్కడ కూడా డబ్బులు లేకుండా ఎక్కడ ఏ ప్రాజెక్టుకి ఇవ్వకపోయినా మరి గారపాడు ఛానల్లో పర్చూరు దాకా అనేది అటు పెమ్మసాని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ఇద్దరు పట్టుదలతోటి ఇది చరిత్ర. ఇది 18 నెలల్లో మరి ఇది చరిత్రలో సృష్టించదగింది. మరి దాదాపుగా 50,000 ఎకరాలకు నీరు, 50,000 మందికి తాగునీరు కూడా దీనివలన పారటానికి తొందరలో నిన్న కూడా మా కోండ్రుపాటులో కూడా ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేపిద్దామని చెప్పడం జరిగింది. అట్లానే మరి నీటి సంఘాల ఎలక్షన్లో పెట్టి మరి దాదాపు చరిత్రలో పల్లపాడు దాకా మల్లాయపాలెం ఛానల్ చివరి భూముల దాకా పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ మరి మా కల్లూరి కుసుమ గారి ఆధ్వర్యంలో మరి లిఫ్ట్ని దాదాపు 14-15 లక్షలకి ఖర్చుండగానే 2 నెలలు తపన పడి చేసి మరి నీళ్ళు అందించడం జరిగింది చివరి భూములకి. అట్లానే మరి ఇలా బాలసాని కిరణ్ గారు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. మరి ఆయన చిన్న వయసు, మరి ఆయన 5 సంవత్సరాల్లో మరి ఆయన తెలుసుకోవాలా. ఇన్ఛార్జిగా వచ్చాడు, అధికారం పోయినాక తెలుసుకోకుండా మాట్లాడటం అనేది ఈరోజు వచ్చొద్దు అనుకోలేదని 6 సార్లు చెప్పడం జరిగింది. దేని గురించి ఏమయ్యా, మరి లడ్లో కల్తీ జరిగిందని ఒప్పుకోండి. ఒప్పుకోకుండా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు ఎందుకు? మీరు ఒకవేళ ఫ్లెక్సీ పెడితే దాన్ని చించేస్తామని రావటం, బూతులు తిడతాం, ఇవన్నీ ఎవరికి తెలియని రాజకీయం. మీరేదో మాట్లాడి ఇక్కడ వచ్చి ప్రతిపాట్లో ప్రశాంతంగా ఉండ ప్రతిపాట్లు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరినైనా కానీ ఎవరి మీద అయినా కానీ ఒక కేసు పెడతాం కానీ అకృతంగా మాట్లాడతాం కానీ జరిగిందా తెలుసుకోండి ఒకటి. అట్లానే అభివృద్ధిలోకి వచ్చేదలకే మరి ఇలా గొట్టిపాడు 20 సంవత్సరాల నుంచి మరి కనీసం మీరు పోయిన 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కానీ క్రేన్ పెట్టి ఒక చెట్టు పీకటం కానీ ఒక బొచ్చ మట్టి కానీ వేయటం చేత కాకుండా మరి 250 రూపాయలు పెంచడానికి వచ్చినాడు. ఈ నియోజకవర్గానికి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను. ప్రతిపాడులో 4 లైన్లలో లైట్లతో వేసి చేస్తానని నువ్వు చెప్పడం జరిగింది. సుచరిత గారు సాక్ష్యం అది. బాలసాని కిరణ్ గారు ఇది తెలుసుకోండి, చూడండి. ఇలా గొట్టిపాడు రోడ్డు చూడండి, ఇలా మరి కోండ్రుపాడు రోడ్డు ఉంది. మరి మా ఎమ్మెల్యే గారు అది నాది బాధ్యత అని నిన్న కూడా చెప్పడం జరిగింది. అటు యనమదల రోడ్డు కావచ్చు, మరి గొట్టిపాడు అబ్బినగుంటపాలెం రోడ్డు కూడా మళ్ళీ శాంక్షన్. ఎందుకంటే ఇది చేసే ప్రభుత్వం, ఇది దమ్మున్న ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బాధ్యతతోటి చేసే ప్రభుత్వంలో ఉన్నాం. మాకు చాలా
ఆనందంగా ఉంది. ఏదో కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం, నాయుళ్ళు అంటారు. మీరు నాయుళ్ళకి ఏం చేశారో తెలుసుకోండి, బీసీలకి ఏం చేశారో తెలుసుకోండి. పాపం అమాయకుడు పిల్లాంటి గుడ్డలో నోట్లో గుడ్డ కుక్కి పెట్రోల్ పోసిన తగలబెట్టిన ఘనత మీది కాదా? ఇంతకన్నా ఇంకేం కావాలా? ఎంతమందిని ఇది తెలుసుకోవాలని కోరుకుంటూ, మరి ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా తొందరలో చూడబోతున్నాం. మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు.